ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై రైతుల నుంచి తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రైస్ మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కుమ్మక్కై తరుగు పేరిట రైతుల నుంచి అక్రమంగా కోతలు విధించిన విమర్శలు వస్తున్నాయి. క్వింటాలకు 10 కిలోల వరకు తరుగు తీసుకోవడంతో పాటుగా తాలు, తడిసిన ధాన్యం పేరుతో రైతులు అనుమతి లేకుండా కోతలు పెట్టారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంటా లెక్కలు, బిల్లులకు పొంతలు లేకపోవడంతో తాము నష్టపోతున్నామని వాపోతున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి రైతులకు న్యాయం చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ధాన్యం కొనుగోలులో తరుగుపేట జరుగుతున్న అక్రమాలపై మా కరెస్పాండెంట్ రాజేష్ మరింత సమాచారం అందిస్తారు. గత రబీ సీజన్లో రైతులు అమ్మినటువంటి ధాన్యానికి సంబంధించి తరుగు పేరిట రైస్ మిల్లు అక్రమాలు చేసిన పరిస్థితి. ఇదే విషయంలో రైతులు ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. తరుగు పేరిట తీసినటువంటి ధాన్యానికి సంబంధించి డబ్బులు చెల్లించాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మనతో పాటు రైతులను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగింది గత రబీ సీజన్లో? ఈ రబీ సీజన్లో రైతులను నిండా ముంచి రైస్ మిల్ యజమానులు, అధికారులు, అట్లాగే ఈ సెంటర్ నిర్వహించే నిర్వాహకులు అందరు కలిసి దొడ్డు రకం ధాన్యం పేరుతో ఒక్కొక్క క్వింటాలకు 10 కిలోలు, 12 కిలోల తరుగును దోచుకొని 4-5 రోజులు, వారం రోజులు లారీలను అన్లోడ్ చేయకుండా ఇబ్బందులకు గురి చేసి చివరికి ఒక్కొక్క లారీలో 700 సంచులు, 750, 800 సంచులు పంపినటువంటి లారీలలో సుమారు ప్రతి లారీలో 40 సంచులు, 50 సంచులు, 60 సంచులు అట్లా విచ్చలవిడిగా అదనపు కడత చేసి రైతుల్ని నిండా ముంచారు. ఒక పక్క అధిక ధరలతో రైతులు అట్లా ఇబ్బందులు పడుతుంటే, అట్లాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వము సన్న రకం ధాన్యం వేస్తే దానికి బోనస్ ఇస్తానని చెప్పి అంటే గత 2 సీజన్లు ఎగ్గొట్టి ఒక 2 సీజన్లు మాత్రమే ఇచ్చారు. కాబట్టి రైతుల నుంచి దోచుకున్నటువంటి అదనపు తరుగు పేరుతో దోచుకున్నటువంటి ధాన్యం దోచుకున్నారు. దానికి సంబంధించిన డబ్బుల్ని కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని రైతులకు ఇప్పించాలని చెప్పి మేము కోరుచున్నాం. 6 క్వింటాల 80 కిలోలు కట్ అయినాయి. 6 క్వింటాల 80 కిలోలు కట్ అయింది. ఎందుకోసం అంటే అసలు మేము కర్షిఫీ దీన్ని కలెక్టర్కి సిఫారసు చేద్దాం అనుకున్నాం. అతని దగ్గరికి పోతే ఇప్పుడు ఇయ్యరాదు అనవాటి. మాకు పైసలు పడ్డాయి, నెల రోజులకు పడ్డాయి. నెల రోజుల ఏటలకే అదంతా కలిసి మన చెప్పుడు చేసుడు అది వెళ్ళిపోయింది. అయితే ఇవన్నీ ఎందుకు మేము అడుగుతుంటే అసలు ఒక రైతులని అసలు జంగిడి గోదల తిరిగి చూస్తున్నారు అధికారులు కూడా. ఎందుకు పట్టించుకోవట్లేదంటే అసలు వాళ్ళు రైతులు ఐక్యత లేదు అనేటిదే వాళ్ళ భావాలు. ఎందుకోసం అంటే ఇట్లా ఇలా గాలిలో దీపం తిరగక తయారైపోయింది రైతుల బతుకు. అసలు ఎంఎస్పీ ధర గ్యారంటీ ఉంటేనే ఏమన్నా ధైర్యం ఉంటుంది, మద్దతు ధర అది ఉంటే బాగుంటుందనే మేము కోరుతున్నాము. అది అంటే రైతులు పడుతున్న ఆవేదన అర్థం చేసుకున్నటువంటి ఐక్య సంఘం నాయకులు వీరికి బాసటగా నిలిచారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీ దృష్టికి ఏమొచ్చింది? ప్రధానంగా ఏ రైతు ఏ పంట పండించినా ఇంతకుముందు మిత్రులు చెప్పినట్లు గాల్లో దీపం పెట్టినట్లే ఉంది రైతుల పరిస్థితి. వాస్తవంగా మీరు ఇస్తామన్న ధర కరెక్ట్గా ఇస్తే రైతులు కూడా సంతోషంగా వ్యవసాయం చేయడానికి ముందుకు వస్తారు. కానీ తరుగు పేరుతోనే మీరు కట్ చేస్తున్నటువంటి ధాన్యం ఏదైతే ఉందో అది మొదలే రైతులకు చెప్తే వాళ్ళు ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయం చేసుకుంటారు. కానీ వీళ్ళకి తెలియకుండానే అక్కడ తరుగు పేరుతో కట్టింగ్ చేస్తున్నారు. కనీసం మా ట్రక్ షీట్ ఇవ్వండి, నా ధాన్యం ఎంత కట్ అయిందని చెప్పి అడిగితే ట్రక్ షీట్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఎవరిని అడిగినా మేము ఇయ్యం, మాతోని కాదు, అయిపోయింది అనే పద్ధతులలో జవాబు చెప్తున్నారంటే రైతాంగాన్ని నిలువున ముంచటం తప్ప మరొకటి కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఖచ్చితంగా ఈ తరుగు పేరుతోనే ఏ రైతుకు ఎంత నష్టం జరిగిందో డిఎస్ఓ దగ్గర టోటల్ ట్రక్ షీట్లు ఉంటాయి. దాని ప్రకారం విచారణ జరిపించి ఖచ్చితంగా రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని అఖిల భారత ఐక్య రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, ముఖ్యంగా మొత్తం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 11 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు జరిగింది అంటున్నారు. ఎన్ని కోట్ల లావాదేవీలు జరిగిందంట? ప్రధానంగా ఈ కొనుగోలు దానిపైన కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, ప్రచారం చేసింది. కానీ క్షేత్రస్థాయిలో రైతాంగానికి నష్టం విషయంలో మేము ఫిర్యాదులు చేసినా నిర్లక్ష్యం వహించిందనేది మేము ఒక ఆరోపణ చేస్తూ ఉన్నాం. రెండవది, ఈరోజు ప్రధానంగా ఏంటంటే రైస్ మిల్ యజమానులు, అట్లాగే ఈ ఐకేపీ, డిసిఎంఎస్, అట్లాగే సహకార సంఘాల నిర్వాహకులు కుమ్ముక్కై రైతాంగానికి అనుమతి లేకుండా, రైతాంగానికి తెలియకుండా ఈరోజు ప్రధానంగా ఈ ఒక క్వింటాలకు 10 కిలోలు అంటే యావరేజ్ ఎక్కువనే ఉంది.
కొన్ని రైస్ మిల్లు తక్కువ ఉండొచ్చు, కొన్ని రైస్ మిల్లు ఇంకెక్కువ 10 కిలోలు ఎక్కువ ఉండదు. యావరేజ్ 10 కిలోలు నష్టంతో జరిగింది. ఈ విషయం తప్పనిసరిగా 300 నుంచి 320 కోట్ల రూపాయల ఉమ్మడి జిల్లా. అట్లాగే ముఖ్యంగా బోధనలో చూసుకున్నప్పుడు కొంతమంది రైస్ మిల్ యజమానులు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని మింగేసి ఇవాళ విదేశాల్లోకి పర్యటనలోకి తిరుగుతూ ఉన్నారు. అటువంటి వాటిపైన కూడా ఇటు ఒకవైపు రైతులు నష్టం చేస్తూ ఉన్నారు, రెండో వైపు ప్రభుత్వాన్ని కూడా గండి కొడుతున్న వైనాన్ని మనం ఇక్కడ పరిశీలించాలి. వీటిపైన విచారణ జరిపి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాయి. రెండవ విషయం ఏంటంటే రైతాంగం ఇవాళ ఏదైతే ఇలా వర్షాభావం ఏర్పడ్డది జూన్ చివరికి వచ్చేసరికి కనీసం 30% కూడా వర్షపాతం నమోదు కాలేదు. చాలామంది నాట్లేసినాయి మొలకెత్తలేదు విత్తనాలు. అట్లాగే ఈరోజు నీటి ప్రాబల్యం వస్తుంది, గ్రౌండ్ వాటర్ మొత్తం పోయింది. దీనిపైన నష్టపోయిన రైతాంగాన్ని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉందనేది మేము ఈ సందర్భం కోరుతూ రైస్ మిల్ యజమానుల అట్లే కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల ఈ అవగాహనతో వచ్చిన ఏదైతే రైతాంగాన్ని శటకోపం పెట్టిందో ఉమ్మడి జిల్లా 320 కోట్లు సుమారుగా అని మేము ఆరోపిస్తున్నాం. విచారణ జరిపితే వాస్తవాలు బయట వస్తాయని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్, అది ఇక్కడ రైతులు అదేవిధంగా ఇటు రైతు సంఘాల నాయకులు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు. రబీ సీజన్లో ఏదైతే కొనుగోలు చేసినటువంటి ధాన్యంకు సంబంధించినటువంటి తరుగు పేరిట ఇటు రైస్ మిల్లర్స్ తీసుకున్నటువంటి దానికి సంబంధించి డబ్బులు విచారణ జరిపించి ఇటు జిల్లా అధికారులు స్పందించి వెంటనే ఇప్పించాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ లైన్.